జీవ ప్రాణ నిర్మూలన నియముండా ఏముండా ఏమి చేస్తున్నావు? లేదా కోణమా? కాదు ప్రభు, అదే చూస్తున్నా మీరు ఇక్కడ ఆడేదేమని మతి భ్రమించి ప్రవర్తించుకుంటుంది. అది అందరు ఉన్నారు మానవుని నరకలోకాన్ని పంపించి శిక్షించమంటుంది కదా అన్నారు ప్రభు. కానీ నాకు వయోభారము పనిభారం ఎక్కువైనందున చదువుకున్న వాడని చెప్పి నేను అతనికి సహాయకుడిగా నియమించుకుంటుంది. మరి మనము భూలోకానికి వెళ్ళలేదా? మనండి ప్రభు. నీ భవిష్యవాణి ఎక్కడ? ఈ చక్కటి భవిష్యవాణి ప్రభు అంతా అప్డేట్ అయిపోయింది. భవిష్యవాణిలోని సమాచారం అంతయు ఇందులో నిక్షిప్తం చేసింది. ఏమి మాయా పేటిక? మనవా చెప్పు, దీనిని ఏమైందో ప్రభుల వారికి వివరించును. దీన్ని ల్యాప్టాప్ అందరు అనగా ల్యాప్టాప్ అనగా ఇది భవిష్యవాణి అంతా ఇంట్లో ఫీడ్ చేసాం, మొత్తం అప్డేట్ అయిపోయింది. ఒక బటన్ నొక్కితే జాతకం అంతా బయటకు వస్తుంది. మానవుని పరిజ్ఞానం మహా గొప్పది. అవును. మరి మా వాహనం సిద్ధము చేయుడు. ఈ చక్కటి వాహనం ప్రభు. మీ వాహనం కరోనా సమయంలో గతించినది. మరి ఇప్పుడు భూలోకానికి ఎప్పుడు పోవడం చదువుతా? ప్రభు, మానవుడు మీ పేరు మీదనే ఒక ద్విచక్ర వాహనము కనిపెట్టింది. దాని పేరే యమహా RX-100. శుభం శుభం. మానవ వాహనం తీసుకొని రమ్ము. ఓకే, తీసుకొని వస్తా. ఎక్కండి. బాగుగా ఉన్నది. ఆగుము. ఇక్కడ ఏదో ఇంటి వాతావరణం కనిపించుతున్నది. ఒక్కసారి వాళ్ళని పరీక్షించడము. ఏం చేస్తున్నావే? టిఫిన్ అడైందా? బాక్స్ పెట్టి మస్తు సేపు అవుతుంది. నువ్వు దుచ్చుకున్నది చాలు కానీ మన డ్యూటీ టైం అవుతుంది. ఎంతసేపు రెడీ అవుతావు? నాకు డ్యూటీ నాకు తెలుసు కానీ ఏ టైంలో ఎప్పుడు వాళ్ళ తెలుసు కానీ చాలా టైం ఉన్నది. ఒక మాట అడుగుతా చెప్పే. ఏంటో ఇవాళ నేను ఎట్లున్నా? మస్తు పాడుపడ్డవుతుంది. పాడుపడ్డా నాకు తెలియదు. మొన్న ఫంక్షన్ అయినప్పుడు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? మా ఇంట్లో బిడ్డ ఉన్నది. నీకు పెళ్ళి అయిందా లేదా? నీకు పిల్లనిస్తాం, కట్నం కూడా బాగా ఉంటాం అన్నాడు. దీని విషయం మీద నీ ఉద్దేశం ఏంటి? నీకు కర్రెమొక్కానికి పిల్లనిచ్చుడు ఎక్కువ అంటే ఇంకో పిల్లనిస్తాను అన్నారా? ఏదో నీకు బాయ్ పని ఉందని మా అబ్బాయి అని కంటగట్టిండు. ఈ పిల్లలు కూడా ఎక్కువ కర్రెమొక్కానికి. అప్పటి నుంచి వస్తున్నా డ్యూటీ టైం అవుతుందంటే పాటలు పాడుతున్నావు, చూసుకుంటున్నావు, సోపులు పడుతున్నావు. బాబు తీసుకొని చక్కగా డ్యూటీకి పోయిగా. డ్యూటీ టైం అవుతుంది, నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి బాయ్. డాడీ ఏంటండి? డాడీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. అవన్నీ దండం పెడతారు. హెల్మెట్ లాగా ఇప్పుడే చదువుకున్నా లోపల ఉక్కపోస్తుంది. నా మెడ నొప్పులు ఇవాళ తీసుకుంటాను. హెల్మెట్ అంటే మన సేఫ్టీ
సేఫ్టీ కోసమే కదా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి బైక్ రైడ్ చేసేటప్పుడు. అంతే అంటావా? అంతే, నా కోసం తీసుకురండి నీ ప్లీజ్. ఒక్కదాని కోసం నేను ఈరోజు హెల్మెట్ పెట్టుకుంటా. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ? బాయ్. సాయంత్రం తొందరగా వస్తా. తొందరగా రండి. సినిమాకి వెళ్దాం. ఓకే. ఉరుపట్టు వాట. ఓకే, బాయ్. చిత్రగుప్త బాబు అతని ఆయుష్ తీసుకువెళ్ళడానికి మన భవిష్యవాణిలో ఉందో లేదో చూడండి. ఆయనకు జీవితకాలం ఎంతున్నాయో చూడుము. ఓకే. ఎక్కడి బాబు అప్పులే ఉడికయ్యడా ఆయన హెల్మెట్ పెట్టుకొని లేచిపోతాడు చూడు. ఎందుకు టైం దాడిగా బాబు ప్రమాదం జరిగినాయి కానీ అతను శిరస్త్రాసం ధరించడం వలన అతనికి ఏమీ కాలేదు. అమ్మా, ఈ దొంగ కుక్క నా పరిచయం చూడాలా? అబ్బా, చాలా పెట్టినట్టున్నారు. సైజ్ నా బిడ్డ హెల్మెట్ ఇచ్చుకుంటానని బతిగా కానీ లేకపోతే నా గొప్ప మొత్తం కొలేది. అబ్బా అమ్మా, ఇక నుంచి అయినా హెల్మెట్ ఇచ్చుకోలే నేను ట్రై చేస్తా. దూడికైనా దేనికైనా. ఓకే అమ్మా. బ్రతికిపోయినాడు చిత్రగుప్త. మనం అయినను భూలోకంలో వెళ్ళదాము. చిత్రగుప్త, బాబు ఏమి ఈ కొండలు అరణ్యము ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. చిత్రగుప్త, బాబు అక్కడ ఏమిటి? చుక్కలు మెరిచినట్టు చాలా వాతావరణం మెరుపులతో కాంతులతో విధంగా జరుగుతున్నది. మానవ అక్కడ అది ఏది ప్రదేశము, అక్కడ ఏది జరుగుతున్నదో వివరింపుము. అక్కడ ఓసిపి కైగూడ ఈ రోజు రక్షణ పక్షోత్సవాలు. అక్కడ ఒక పండగ వాతావరణం ఉన్నది. ఓహో, అయితే అక్కడ జనాలు కార్మికులు చాలా మంది ఉంటున్నారు కదా. ఉంటారు. వారు ఖచ్చితంగా తప్పు చేసేదారు. మనం వారిని ఆయుష్ను మన యమలోకానికి తీసుకువెళ్ళదాం. కానీ ప్రభు అతను చెప్పుతున్నాడు అక్కడ పండుగ వాతావరణం జరుగుతున్నది. అందులోకి మనం ఎలా వెళ్ళడం? వెళ్ళిదము, నేను పరీక్షించేదా చిత్రగుప్త. ప్రభు ఎందుకు ఉట్టిగా టైం దాడుగా అక్కడ అందరూ రక్షణతోనే ఉంటారు. రక్షణ పక్షోత్సవాలు అంటే రక్షణతోనే పనిచేస్తారు. ఎందుకు అయినా నేను వెళ్ళేదను. పదండి. పదండి. చిత్రగుప్త, ప్రభు ఈ పలకముపై ఏదో రాసి ఉంది. ఏమిటిది? మానవ ఆ పలకంపై ఏమై ఉన్నది? ఆ పథకంపై ఎవరైనా కూడా వారి గని లోపలికి ఓసిపి లోపలికి రావడానికి ముందు ఇంటికా నుంచే హెల్మెట్ పెట్టుకొని రావాలి. నో హెల్మెట్ నో ఎంట్రీ. ఓహో, అంటే మనకు ఈ కిరీటము ఇవన్నీ ఉన్న విధంగా మనుషులు హెల్మెట్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకు కూడా ఇది రక్షణ పరికరంలోని గుర్తు చేయడం కోసం అక్కడ రచించబడింది. ఓహో, బహు బాగుగా ఉంది చిత్రగుప్త. సరే, మరి మనం లోపలికి వెళ్ళదామా? పదండి ప్రభు. చిత్రగుప్త, ప్రభు మానవ, ఈ మనిషి ఏమో విచిత్ర వేషధారణ ధరించుకున్నాడు. ఏమిటది? మానవ ఇతను ధరించు పరికరం ఏమి, అవి ఏమి ఉపయోగకరము? ఆయన ధరించేటివి రక్షణ పరికరాలు. అవునా? బూట్లు, యూనిఫామ్, మీడియం జాకెట్, ట్రౌజర్స్, హెల్మెట్, స్పెక్స్, హెల్మెట్ ఇవన్నీ రక్షణకు సంబంధించినవి. ఓహో, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదము జరిగినను కాపాడుటకు ఇది రక్షణ కవచములు అన్నమాట. అవును ప్రభు. ఉద్యోగమునకు బయలుదేరే ముందే ఉద్యోగి ధరించవలసిన రక్షణ పరికరం. ఈ పరికరాలు ఎస్ఓ గారు
మేనేజర్ గారు పిఓ గారు ఆదేశాల మేరకు కఠినంగా చూస్తారు ఈ రక్షణ పరికరాలు పాటించకుంటే. ఓహో, మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లాగా వీళ్ళకు ఎస్ఓ పిఓ సారు ఇలా అధికారులు ఉన్నారన్నమాట. అవునవును. పాటు రక్షణ కమిటీ సేఫ్టీ అని కూడా కలవు ప్రభు. అనునిత్యము వీళ్ళను పర్యవేక్షించడానికి. ఓహో, బహు బాగుగా ఉంది. అది కాకుండా యూనియన్ రక్షణ కమిటీ కూడా ఉంటుంది ఇక్కడ. అంతేనా? ఆ. అంటే మనసులు కార్మికుల ప్రమాదాలు జరగకుండా వీళ్ళకు అనునిత్యం వారి కనుసైగల మధ్య నడుస్తుందన్నమాట. తప్పకుండా, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి సేఫ్టీగా ఉండకుంటే. ఓహో, బహు బాగుగా ఉంది. అయినను మానవులు తప్పిదము చేసేది, చిన్న తప్పిదము చేసినను మనం మన లోకానికి తీసుకుని వచ్చిన కదా లోపలికి వెళ్ళేదాం. ఎంత సేఫ్టీ దూరం ఉంటారు లోపలికి వెళ్తారు. మీ లోపలి ఖచ్చితంగా నేను వెళ్ళవలే, ఆ ప్రదేశాలన్నీ చూడవలే. ఎటు పోతారు, ఎట్లా పోతారు? లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. వారీలకు పోవాలన్నా పైకి రావాలన్నా ఒక సర్వీస్ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ అనే ఎక్కిపోవాలి తప్పకుండా. నడవడానికి పోవడానికి లేదు, నో ఎంట్రీ. మరి మన దగ్గర అది లేదే వాహనము. వాహనం పిలిపిస్తే అంతాండి. ఎన్నో పట్టుకొని ఉంటున్నాయి పోయిందో పని పట్టుకొని చూసి పోవాలి. ఒక్కడు విచిత్రముగా ఉన్నది. అవును. డోరేసుకో అనగా తలుపు తలుపు. ఓహో, అది ఏమిటి? వాహనంలో ప్రతి ఒక్కరు ఎక్కిన వారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆయన పెట్టుకున్నాడు అట్లా పెట్టుకోవాలి సీట్ బెల్ట్. ఓహో, అలాగా. ఏమో విచిత్రము చేయించుంటుంది. వెళ్ళండి. బోర్డు ఇటు పెట్టు, ఇటు సైడ్ చిన్నగా ఇటు సైడ్ మా సైడ్ తిప్పు బోర్డు, మా సైడ్ అట్లా. అది డంపర్ నడిచే తోవ, లైట్ వెహికల్ వెళ్ళే తోవ. ఎస్ఓపి ప్రకారంగా ఈ తోవనే పోవాలి. అయినా నువ్వు ఏం కాదు, నువ్వు పోనివు. అలా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం. చావాలన్నా బ్రతకాలన్నా అంత మా ప్రభువా. మా సార్ ఎస్ఓ మా మేనేజర్ నాకు లెటర్ ఇచ్చి నా జాబు నాకు ఎందుకు ఈ కథ. ఒక్కసారి వెళ్ళదు మీతో నడవండి. చిత్రగుప్త, ఏమి ఈ మానవుడు నన్ను ఇలా చేయించున్నారు. మనము లోపలికి వచ్చాం, వెళ్ళదాం. పోండి పోండి. ఎక్కడికి ప్రభు? అవి వేరు ఇవి వేరు పెట్టు బాక్స్. ఇక్కడేదో మనుషులు బాగా ఉన్నారు, ఇక్కడేదో పని చేయించున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదం జరగవచ్చును. చిత్రగుప్త, నీ యొక్క మాయాద్రాలు అక్కడ ప్రమాదాన్ని వెళ్ళండి. ఇక్కడ ప్రమాదాలు జరగవు. నువ్వు చెప్పిన మాట ఎవరు వినరు. అట్లా పట్టుకో. ఎందుకు టైం దానిగా మన లోకానికి మనం పోదాం పదా. లేదు, నేను ఈ రోజు ఖచ్చితంగా ఒక మానవుని మన యమలోకానికి తీసుకుపోవాలి. మీరు వెళ్ళండి చిత్రగుప్త. ఎందుకు ప్రభు? ఇది కూడా పెట్టు, పని చేయాలి అవుతుంది. పెళ్లి కూడా అది డబ్బే ఇది డబ్బే కదా. ఏమైతుంది? మీరు అలా అన్ని ఉపయోగంగా పెట్టి అవి చేయకూడదు. ఏదో పెళ్లి చనిపోతారు, ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం. ప్రభువు వారు మనల్ని కలవనీయడం లేదు. చిత్రగుప్త, నేను చెప్పలేదా ప్రభు? ఈ మాట ఎవరు వినరు ఇక్కడ. టైం వేస్ట్. మన లోకానికి మనం పోదాం పదా. కుదరదు మానవా. చిత్రగుప్త, నీకు ఏ పని చెప్పినను విఫలమవుతుంది మీరు. కానీ ఈ పిదప నేను స్వయంగా వెళ్ళి పరీక్షించదను, మీరు వేచి ఉండండి. చిత్రగుప్త, ఇదేదో పెద్ద గుడారం వలె ఉన్నది. ఇక్కడ చాలా మంది పని చేయించున్నారు. ఈ ప్రదేశం ఏమిటి? దీన్ని బేస్ వర్క్ షాప్ అంటారు.
అంటే ఇక్కడ ఏమి చేయుదురు? రిపేర్ అయిన మోటార్లు కానీ పంపులు కానీ ఇవన్నీ రిపేర్ చేస్తా ఉంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది మానవా. ఈ మాట ఎవరు వినరు. ఇక్కడ అందరూ పద్ధతి కొద్ది సేఫ్టీ ప్రకారంగా పనిచేస్తారు. టైం దాండుగా ఎందుకు స్వామి మన లోకానికి వెళ్ళిపోదాం కదా. అయినను ఆ. ఈసారి నేనే ప్రమాదాన్ని సృష్టించలను, అతని ఆయుష్ని రాసుకోలేదు. అది కుదరదు స్వామి. నువ్వు వెళ్ళి ప్రయత్నాలు చేసినా మీరు కుదరదు. చూడండి మానవా, ఆ. మిత్రగుప్తో ఆ. యముండా తమ్ముడు పోదామా? చిన్న షాప్ పెట్టు, చిన్న షాప్ పెట్టు. కిరణ్ మిత్రగుప్తా, చూసి వాళ్ళు ఎలా విలవిలలాడుతున్నారో, ఏడుస్తున్నారో. ప్రభు నా పాచిక పని చేసినది. ఓ ప్రభు మాస్క్ అది, మాస్క్. బిరబిర ఆడతలేడు. సిపిఆర్ చెప్పారు. CPR అనగా సిపిఆర్ అనగా ప్రాణాన్ని తీయుట మీ వంతు, ప్రాణాన్ని రక్షించడం వారి వంతు. ఆగిపోయిన గుండెను పునరుజ్జీవం చేయడం ప్రక్రియనే సిపిఆర్ అందరు. ఓహో. భలే భలే, అయినను నా పాచిక పని చేస్తుంది. ప్రభు ఇలా చూసిన ఇప్పుడు ఆయన లేచిపోతాడు చూడు ఇప్పుడు. ఆ? నీ పాచిక లేదే పని చేయి. ఎందుకు టైం దాటుగా ఏం కాలేదన్న మెల్లగా చూసినావా? లేచిపోతాడు. ఆహా, మానవా చిత్రగుప్త, భలా భలా సింగరేణి కార్మిక. ఈరోజు నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. రక్షణ ప్రమాదాలు జరగకుండా రక్షణ సూత్రాలను పాటిస్తూ మీరు ఎంత బాగుగా ఉన్నారు. సాధారణ మరణాన్ని కూడా జయించారు. గుండెను ఎలా పని చేయించాలో చేశారంటే మీ యొక్క తెలివికి నేను మంత్రం వద్దినైతే. మీరు ఇలా అధికారుల మండలతో రక్షణతో పని చేస్తూ అత్యధిక ఉత్పత్తిని సాధిస్తూ మీ సింగరేణి సంస్థను దేశంలోని అగ్రగామిగా నిలిచారంటే నిజంగా మీరందరూ ధన్యులు. మీరు ఇలాగే నిండు నూరేళ్లు సకల ఆయురాయులతో విదశిల్లాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మనం మా లోకానికి వెళ్ళిన పదాన్ని ఇక్కడ అందరూ రక్షణతోనే పని చేస్తారు. ఉట్టిగా సమయం వేస్ట్ చేస్తారు. అలా అలా నేను చూసి తినే గాని అర్థం కాలేదు మానవ. నిజంగా నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. నేను సంతోషంగా వెళ్ళుచున్నాను. ఓకే వాళ్ళ పండుగ వాళ్ళు జై శ్రీరామ్.